ఇక 7 టాపిక్స్ ఏంటో మనం చూసాం. ఇక ఫస్ట్ టాపిక్ చూద్దాం. హిట్టా ఫట్టా డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. సై అంటే సై అన్నట్టుగా ఏపీ పాలిటిక్స్ రన్ అవుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, వేసిన ప్రశ్నలు, చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాదు విపక్ష నేత హోదాపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు సభలో చంద్రబాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు. సిద్ధమని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి రండి, చర్చకు సిద్ధమా అని సవాలు విసిరుతున్నా అనంతపురం నుంచి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా కావాలంటారు. రాజకీయాల్లో ఓనామాలు తెలియని వాళ్ళు. ప్రతిపక్ష హోదా నేను ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? చెప్పండి. మీరిచ్చేది ప్రతిపక్ష హోదా. ముఖ్యమంత్రి పదవి ఎవరిచ్చారు? నాకు ఎవరిచ్చారు? తమ్ముళ్ళు, మీరందరూ కలిసి ఆ నాయకుడికి ఒక క్లాస్ తీసుకోవాలా? తీసుకుంటారా అని అడుగుతున్నా. ప్రతిపక్ష హోదా అడగకుండా అసెంబ్లీకి రావాలని అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అసెంబ్లీకి రావాలి. అంతకుముందు ఇదే విషయంపై మాట్లాడిన వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు సక్సెస్ మీట్లు పెట్టినట్టుగా సూపర్ 6 ఫ్లాప్ అయినా కూడా సూపర్ హిట్ అని సభలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. వైఫల్యాలు, అవినీతిని, మోసపూరిత వాగ్దానాలు చేసిందని ఆరోపిస్తూ సుదీర్ఘంగా మాట్లాడారు జగన్. రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం, సూపర్ 6 హామీలు, ఎన్నికల్లో అక్రమాలు వంటి అంశాలపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తా ఉంది. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా. ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. అయితే మెడికల్ కాలేజీలకు భూములు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు పూర్తి కావన్నారు సీఎం చంద్రబాబు. కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు ఆయన. ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికి ఏదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది.
ఇసుక సూపర్ 6 సూపర్ హిట్ అంటూ భారీ బహిరంగ సభ నిర్వహించింది కూటమి ప్రభుత్వం అనంతపురంలో. అయితే అది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అయినటువంటి సినిమాకి విజయోత్సవం చేసినటువంటి మాదిరిగా ఈ సభ నిర్వహించారంటూ చాలా తీవ్రంగా విమర్శలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్. ప్రస్తుతం మనతో బిగ్ 7 డిబేట్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే బి రామాంజనేయులు గారు. నమస్తే రామాంజనేయులు గారు. అలాగే కొద్దిసేపట్లో వెన్నపూస గోపాల్ రెడ్డి వైసీపీ మాజీ ఎమ్మెల్సీ మనతో జాయిన్ అవుతారు. ఎస్ రామాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే రాజేష్ గారు. నమస్తే. ఎస్ రామాంజనేయులు గారు, ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఇవాళ వచ్చినటువంటి ఆ జన సందోహం ఎట్లా అనిపించింది? కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు జనం సపోర్టు ప్రత్యక్షంగా మీరు ఎట్లా చూడగలిగారు? అట్ ద సేమ్ టైం ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాకి సూపర్ హిట్ అంటే సభ పెట్టినట్టుగా విజయోత్సవం జరుపుకున్న మాదిరిగా కూటమి ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ రకంగా సభను నిర్వహించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది అంటూ వైసీపీ అధినేత జగన్ చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. మీరు చూసే ఉంటారు. రాజేష్ గారు, ఈరోజు అడబుల్ అండి. ప్లీజ్ వినిపిస్తుందండి, మాట్లాడండి. రాజేష్ గారు, ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నది సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు, ఫ్లాప్ అని. ఈరోజు అక్కడ హాజరైనటువంటి మహిళలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు హాజరైనటువంటి విశేష జనసంఘం చూసిన తర్వాత కూడా ఆ మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒకసారి అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది కాబట్టే, వాళ్ళకి నష్టం జరిగింది కాబట్టే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడేశారు. అంటే ఇది కొలమానం. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందలేకపోయామన్నది ఎప్పుడు తెలుస్తుంది? ఎలక్షన్లో తెలుస్తుంది. ఎలక్షన్లో ఒకసారి చూపించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎలక్షన్లో వాళ్ళు మాట ఇచ్చారో, కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లో కూడా హామీల్ని అమలు చేస్తుంది. ఒక్క విషయం మనం గమనిస్తే, పెన్షన్లు 4,000 చేస్తామన్నాం, 4,000 రూపాయలు చేశాం. బేసిక్ అంతే కాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలలు కూడా కలుపుకొని 3,000 కలుపుకొని 7,000 పంచాం. అలాగే దివ్యాంగులకి 3,000 6,000 చేశాం. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి 10,000 చేశాం. మంచం మీద నుంచి దిగలేనటువంటి అభాగ్యులకు 15,000 చేశాం. మరి వైసీపీ వాళ్ళు 3,000 చేస్తామని చెప్పి ఎన్ని సంవత్సరాలు అమలు పరిచారు? సంవత్సరానికి 250 ఇక్కడే కనబడుతుంది కదా. మరి ఇంకొకటి, ఈరోజు సూపర్ 6లో రెండవది 3 సిలిండర్లు ఇచ్చాము. మనం ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో 450 రూపాయలు ఉన్న సిలిండర్ని 1,050కి ధరలు పెంచినటువంటి ప్రభుత్వం అదైతే, ఈరోజు కూటమి ప్రభుత్వం 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చింది. అదేవిధంగా పేదలకు అన్ని అంశాల విషయం గురించి మాట్లాడారు. అంటే బహిరంగ సభ జరగడం కంటే ముందే జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు, బహిరంగ సభ జరగడం కంటే ముందే. అయితే ఈ అన్నిట్లో సూపర్ 6లో ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అన్నిట్లో కోత పెడుతున్నారు. మేము దిగిపోయే నాటికే 66 లక్షల పెన్షన్స్ ఉండే, కానీ దాదాపుగా చాలా వరకు కొన్ని 3-4 లక్షల పెన్షన్స్ మొత్తం మాయం చేశారు, తొలగించారు. ఇప్పుడు 61 లక్షల పెన్షన్స్ మాత్రమే అర్హులుగా చూపిస్తున్నారు. ఇట్లా అన్ని రకాలుగా కోతలు పెడుతుంది కూటమి ప్రభుత్వం అనేదే వైఎస్ జగన్ ప్రధానంగా చేసినటువంటి విమర్శ. ఇప్పుడు దీనికి ఒకటే ఆన్సర్. ఈరోజు ఎంతమందికి పెన్షన్ ఇస్తున్నాం అన్నది రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు ఎంతమందికి పెన్షన్ ఇచ్చారన్నది రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్తో సహా చర్చిద్దాం. ఊరికే వేగంగా మాట్లాడడం సమంజసం కాదు. ఈరోజు మేము 1,06,000 వితంతువులు పెన్షన్ మంజూరు చేశాం, వాటిని చెల్లిస్తున్నాం కూడా. ఇది వాస్తవం కాదా? తర్వాత నేను ఒకటే చెప్తాను, మన రైతు అన్నదాత సుఖీభావ కింద ఆ రోజు 15,000 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఇచ్చారు? 13,500 ఇచ్చారు. అంటే 1,500 తక్కువ కాదా? ఆ రోజు రైతులకి 0 వడ్డీ 3 లక్షల వరకు ఉంటే దాన్ని 1,00,000కు తగ్గించింది వైసీపీ ప్రభుత్వం కాదా? డాక్రా సంఘాలకి 5 లక్షల వరకు 0 వడ్డీ ఉంటే
దాన్ని 3 లక్షలకు తగ్గించింది మరి వైసీపీ ప్రభుత్వం కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 17,000 పైచీలకు రైతు రథాలు ఇస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క రైతు రథం అన్నా ఇచ్చిందా? ఆ రోజు మైక్రో ఇరిగేషన్ కానీ రైతులు ఆ రోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు ఎక్కలేదు. ఇవాళ ఎరువుల కోసం కావచ్చు, గిట్టుబాటు ధర కోసం కావచ్చు రోడ్డు ఎక్కుతున్నారు. మేమున్నప్పుడు మా హయాంలో అంటే వైసీపీ హయాంలో ఇటువంటి ఎక్కడ ఏ రైతు కూడా రోడ్డు ఎక్కలేదు, చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకున్నాడు అనేది కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో ఎరువుల విషయంలో పూర్తిగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ జరుగుతున్నా కూడా ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. దాదాపుగా 250 కోట్ల రూపాయల స్కామ్ దీనిలో జరగబోతోంది. దీని వెనుక కూటమి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది ఆయన చేసినటువంటి కామెంట్. రాజేష్ గారు, ఇది శుద్ధ తప్పు. ఎందుకంటే ఈరోజు మార్కెట్ ద్వారా, డిసిఎంఎస్ ద్వారా రైతు భరోసా కేంద్రాలకి, తర్వాత ట్యాక్స్ కి వెళుతుంది. అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. ఈరోజు మా పత్తిపాడు నియోజకవర్గంలోనే ఇప్పటికీ అంటే 2,400 మెట్రిక్ టన్నులు రైతులకు అందించగా ఇంకా ఇప్పటికి 450 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. యూరియా చెప్తున్నా, ఏ ఒక్క రైతు వచ్చి రోడ్డు మీద లేడు, ఏ ఒక్క రైతు వచ్చి బస్సు ఆపింది లేదు. ఒకటి చెప్తాము, ఈరోజు సూపర్ 6 జరిగింది. సూపర్ 6 జరిగితే లక్షలాది మంది వచ్చారు. ఏ రైతు అడ్డగించాడు చెప్పండి? ఒకవేళ రైతులు రోడ్డు మీదకి వచ్చి అడ్డగించి ఉంటే వీళ్ళు వచ్చింటే వాళ్ళ లేదు. నిన్న మొన్న వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరున్నారు వెనక? కండువా వేసుకున్న వాళ్ళు తప్ప రైతులు ఎక్కడున్నారు? కాబట్టి ఒకటే, మేము ఏదైనా ఇచ్చింది ఇచ్చినట్టు చెప్దాం, ఇవ్వలేదని చెప్తాం. రైట్. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఇచ్చినవే చెప్పాం. అందుకే ఈరోజు అశేష జనం మా సభలకు వచ్చారన్నది వాస్తవం. రైట్. ఓకే రామంజన్ గారు, ప్రస్తుతం మనతో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి గారు ఉన్నారు. ఎస్ గోపాలరెడ్డి గారు, నమస్తే. గోపాలరెడ్డి గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా అట్టహాసంగా సభ నిర్వహించింది. సో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్నీ ఫుల్ఫిల్ చేయగలిగాం కాబట్టి, ప్రజలు అంత విశ్వాసాన్ని చూపించారు కాబట్టి ఇవాళ మా సభకు భారీ ఎత్తున తరలి వచ్చారు. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాల్లో సక్సెస్ అని ప్రజలే అంగీకరించారనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఒకటిసారి నేను ఎమ్మెల్సీ అంటే విప్పే కానీ మాజీ మంత్రిని కాస్తాను. సారీ ఏంటండి? నేను మా ఎమ్మెల్సీ అంటే విప్ చేశాను కానీ నేను మంత్రి చేయలే. మంత్రి చెప్పలేదు, నేను కూడా మాజీ ఎమ్మెల్సీ అని చెప్పా. రైట్, మాజీ ఎమ్మెల్సీ గవర్నమెంట్ విప్ కూడా చేశాను. అయ్యో, ఓకే ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. అంటే సార్ అంతా హంబక్ సార్. స్కూల్ స్టూడెంట్స్ అందరికి సెలవులు ఇచ్చి, స్కూల్లో టీచర్లందరికీ సెలవులు ఇచ్చి, తర్వాత తిరుపతి నుంచి, చిత్తూరు నుంచి తిరుపతి అన్ని జిల్లాల నుంచి కూడా అన్ని బస్సులు వచ్చాయి. చిత్తూరులో ఓడాడుతున్నారు సార్. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో చిత్తూరుకు వచ్చిన వాళ్ళు సొంత ఊర్లో కూడా ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా జిల్లాల్లోనే తీసుకొచ్చారు. ఇది ఒక ఫాస్ట్ మీటింగ్ సార్. ఇప్పుడు నువ్వు యూరియా బ్లాక్ లో అమ్ముకుంటువి, నీ వాళ్ళందరూ మొత్తం బ్లాక్ చేస్తున్నారు యూరియా. నువ్వు యూరియా సకాలంలో ఇవ్వకపోతే రైతు ఏం బాగుపడతాడు? అది ఏదన్నా నాటిన తర్వాత 10-15 రోజుల లోపల యూరియా కలిగితే తప్ప, నత్రజని పడితే తప్ప సాధ్యపడదు. అది దాన్ని ఏదో దాన్ని ఆ మాటకు వస్తే నేను అందరినీ ఇబ్బంది పెడతాను, నన్ను ఇబ్బంది పెడితే నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, టాటర్ ఇస్తాను, వాళ్ళని జైలు ఉంటాను అనేటట్లు చంద్రబాబు మాట్లాడుతున్నట్టు. కాబట్టి అది కరెక్ట్. కానీ గోపాలరెడ్డి గారు, యూరియా విషయంలో కేంద్రాన్ని కోరిన వెంటనే యూరియా వస్తుంది, రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. కావాలనే వైసీపీ ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ రకంగా ఇష్టారీతిగా ప్రభుత్వానిపైన బురద జల్లే కార్యక్రమం తీసుకుంది. రైతులు ఎక్కడ ఇబ్బంది పడినటువంటి మాట మాత్రం లేదు. కాకపోతే కొంత ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని చాలా వేగంగా అధిగమిస్తున్నాము. ఈ కేంద్రం నుంచి యూరియా తెప్పించి రైతులందరికీ సరఫరా చేస్తున్నాం అనేది స్వయంగా ఎవరో మాట్లాడింది కానీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అక్కడ ముఖ్యమంత్రి నిజం చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు కూడా నిజం చెప్పాడా మీకు తెలీదా? యూరియా అనేది రైతుకు చాలా ఇంపార్టెంట్ సార్. అది నాట్లు పడతానే కనీసం వారం రోజుల లోపల యూరియా వేయకపోతే నాట్లు బతికి వేస్తున్నారు. అది గంట పిలకలు రాకపోతే ధాన్యం రాదు. ధాన్యం ఈసారి అగ్రికల్చర్ అంతా నాశనం అయిపోయినట్లే. ఈ సంవత్సరం కంప్లీట్ గా డస్ట్ అయిపోయింది సేద్యం. ఇప్పుడు యూరియా సక్రమంగా పడితే నత్రజని సార్. నత్రజని అంటే దానికి విపరీతమైన గ్రోత్ వస్తుంది. ఆ గ్రోత్ తో పాటు ఆ కాండం కూడా బలపడుతుంది.
నువ్వు యూరియా కూడా సప్లై చేయలేని గవర్నమెంట్ నన్ను అడిగితే ఇది గవర్నమెంటే కాదు. ఎవరో ఇక్కడ హలో చెప్పండి. ఏంటండి మీ వాయిస్ కొంచెం యూరియా కూడా సప్లై చేయలేని గవర్నమెంట్ ఇఫ్కో వాళ్ళు చెప్తే ఇండియన్ ఫార్మర్స్ సప్లై చెప్తే ఇఫ్కో వాళ్ళు చెప్తే ఇఫ్కో టన్నులు మోసం అంటే బ్లాక్ లో అమ్ముకున్నారు సార్. టీడీపీ క్యాడర్ అంతా జనసేన క్యాడర్ అంతా బ్లాక్ లో అమ్ముకున్నారు సో అంటే సార్. బ్లాక్ లో అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందంటే రైతులను ఇబ్బంది పెట్టి రైతులకి యూరియా లేకుండా చేసి బ్లాక్ లో అమ్ముకోవాల్సినటువంటి అవసరం ఎవరికి ఉందనుకుంటున్నారు? మరి మీరు టన్నులు వచ్చినటువంటి యూరియా ఎక్కడ పోయినది? టన్నులు మీరు ఇచ్చినారు సరే, మరి ఎక్కడ ఎవరు ఇట్లా తెలంగాణకు అమ్ముకున్నాం సార్. తెలంగాణకు విపరీతంగా లోళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ఇప్పటికే వరి నాట్లు వేశారు. నా వరి నాట్లకు యూరియా సప్లై లేదు, గ్రోత్ ఉండదు, నత్రజని లేకపోతే గ్రోత్ ఉండదే ఉండదు. కాబట్టి ఈసారి ఇక నెక్స్ట్ ఇయర్ ఇదే ఉంటే మొత్తం దున్నేసుకుంటారు, అసలు క్రాప్ ఫాల్ట్ డిక్లేర్ చేస్తారు. జరిగేది అదే. రామచంద్ర గారు చంద్రబాబు నాయుడు ఉన్న పేరుతో టోటల్ గా క్రాప్ ఫాల్ట్ డిక్లేర్ చేయకపోతే రైతులంతా కూడా నాశనం అయిపోతారు. ఇది సమాచారం. రామచంద్ర గారు, సో టన్నుల యూరియా వచ్చినా కూడా ఎవరికి రైతులకు చేరట్లేదంటే అది ఖచ్చితంగా బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్నారు. దాంట్లో 100 కోట్ల స్కామ్ జరుగుతుందనేదే వైసీపీ వాయిస్. దాదాపు 500 కోట్ల స్కామ్ జరిగింది సార్. 500 కోట్లు అంటండి స్కామ్. 500 సార్, కోట్లు. ఇప్పుడు ఈ స్కామ్లు అనేవి మా డిక్షనరీలో లేవు. ఎందుకంటే ఈ స్కామ్లు అనే పదాలు మా పరిపాలనలో మా డిక్షనరీలో లేవు. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, చెప్పండి. ఈ రోజు ఏ రైతులకి యూరియా అందడం లేదో వైసీపీ నాయకుల్ని లిస్ట్ ఇవ్వమంటున్నా. ఏ మండలంలోనైనా ఏ రైతుకైనా యూరియా లేదు అనేటువంటిది ఉంటే వాళ్ళు అడిగిన 2-3 గంటల్లో లోడ్ పంపకపోతే మేము మాట తప్పిన వాళ్ళం అవుతాం. ఈరోజు నా నియోజకవర్గంలో రైతులు ఎక్కడ కోరితే అక్కడ, ఎందుకంటే అది డిమాండ్ బేస్డ్. వేణుగోపాల్ రెడ్డి అన్న చెప్పినట్టు ఏ రైతుకు అవసరం ఉందో ఆ రైతుకు అది అందాలి. ముఖ్యంగా వరి వేసినటువంటి వాళ్ళకి అందాలి. కాబట్టి అవసరం ఉన్నటువంటి చోట అందరికీ అందుతుంది. ఈ రోజు మా పత్తిపాడు నియోజకవర్గంలో ఎక్కువగా రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గము. ఒక్క రైతు రోడ్డు ఎక్కాడో చూపించమనండి. ఒక్క రైతు రోడ్డు ఎక్కింటే చూపించమనండి. లేదా ఏ రైతుకు రాలేదో కానీ వాళ్ళు చేస్తారు కదండి. ఇప్పుడు రామచంద్ర గారు వాళ్ళు చాలా వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. అన్నదాత పూర్ అనే ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు చాలా వరకు కనిపిస్తున్నారు, రైతులు కనిపిస్తున్నారు, చాలా వరకు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్పానంటే ఖచ్చితంగా వాళ్ళకి యూరియా అందించకపోతే మేము మాట తప్పిన వాళ్ళం. బ్లాక్ మార్కెట్ రైతులకి అందడం లేదు. నేను చెప్తున్నాను కదా, ఒక్క పత్తిపాడు నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎంతమంది ఉన్నారో చెప్పండి, నేను యూరియా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. గోపాల్ రెడ్డి అయితే వారు చెప్తారు ఎక్కడ ఏ రైతుకు యూరియా లేదో చెప్పండి, ఏ గ్రామానికి లేదో చెప్పండి, ఏ మండలానికి లేదో చెప్పండి, గంటలలో పంపిస్తామనేది ఒక మాట అయితే, స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడారు చంద్రబాబు గారు సిద్ధం అన్నారు. అసెంబ్లీకే రావట్లేరు. యూరియా సమస్య కావచ్చు, మరో సమస్య కావచ్చు, అసెంబ్లీకి వస్తే అన్ని మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీకి రండి అని కూడా ఆయన పిలుస్తున్నారు. సో అసెంబ్లీకి వెళ్ళి నిజంగానే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి అవకాశం ఉంది కదా గోపాల్ రెడ్డి గారు, ఆ ప్రయత్నం గట్టిగా చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు చేసినప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫార్మ్ చేసినప్పుడు ఈయన ఎన్ని రోజులు వచ్చాడు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు వచ్చాడు? నేను కూడా ఉన్నాను సార్ అప్పుడు గవర్నమెంట్ లో. ఆయన ఎన్నిసార్లు వచ్చి అడగండి, ఎదుటండి. అవునా? ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు ఆయన ఎన్నిసార్లు వచ్చినాడు చంద్రబాబు నాయుడు? రామచంద్ర గారు, సో అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా సభకు రాలేదు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేరు అనేదే గోపాల్ రెడ్డి గారు వర్షన్ లాగా కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం. ప్రతిపక్ష హోదా 10% అని యా రాజ్యాంగంలో వేశారు సార్. 10% ఉండాలని చెప్పి యా రాజ్యాంగంలో వేశారు. సో ప్రతిపక్ష హోదా గురించి కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రతిపక్ష హోదా నేను కాదు ఇవ్వాల్సింది, ప్రజలే ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ప్రజలే ఇవ్వలేదనేదే ఇవాళ చంద్రబాబు గారు మాట్లాడారు అక్కడ వేదిక పైన. ఢిల్లీలో 2 సీట్లు వచ్చిన తమిళనాడులో 4 సీట్లు వచ్చినప్పుడు ఎందుకు ఇచ్చినా తెలీదా మీకు? ఈయనేమో ఊర్లో లేడా? ఈయన ఈ రాష్ట్రంలో లేడా? చెప్పాలంటే ఎస్ మాట్లాడండి రామాంజనేయులు గారు.
కేజ్రీవాల్ ఎందుకు సార్? కేజ్రీవాల్ బీజేపీ 2 సీట్లకి ఇచ్చారు సార్. వేణుగోపాల్ రెడ్డి అన్న చదువుకున్నటువంటి వ్యక్తి. మనకు అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి. ఎవరు ఎన్ని రోజులు అసెంబ్లీలో అటెండ్ అయ్యారు, చంద్రబాబు నాయుడు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు అన్నది రికార్డ్స్ ఉంటాయి. రికార్డ్స్ తెప్పించుకొని బహిరంగ పరిస్థితి తెలిసిపోతుంది కదా. ప్రజలకున్న సమాచారం, మాకున్న సమాచారం, అది ఒక గౌరవ సభ కాదు. గౌరవ సభ అని ఆయనకు అవమానం జరిగినప్పటి నుంచి ఆయన సభ అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఆ టయానికి 6 నెలలు ఒకసారి రావాలి కాబట్టి బయటకు వెళ్ళడం అనేది జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అసెంబ్లీ రికార్డ్స్ ఉంటాయి కదండి. ఆ రికార్డ్స్ తెప్పించి చూడండి. ఆయన ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, ఈయన ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు. గోపాల్ గారు, ఇంకొకటి ఇవాళ జగన్ గారు ఒక టాపిక్ కూడా ప్రస్తావించారు, మెడికల్ కాలేజీల విషయానికి సంబంధించి కూడా. మెడికల్ కాలేజీలు మేము ఉంటే ఇప్పుడు గతంలో ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవి పూర్తయ్యేవి, తర్వాత అదనంగా ఈ పాటికి 6 మెడికల్ కాలేజీలు వచ్చేవి. సో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, ప్రభుత్వం ఆలోచించట్లేదా? దట్టు పులివెందులలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు 50 మెడికల్ సీట్లను కూడా వెనక్కి పంపించారు చంద్రబాబు నాయుడు అనేది జగన్ చేసినటువంటి ఆరోపణ. గోపాల్ రెడ్డి గారు, 17 కాలేజీలు ఈ రోజు నాశనం చేశారు సార్. ఫాతిమా కాలేజీ, కడపలో ఫాతిమా కాలేజీ టెక్నికల్ దీంట్లో ఆ కాలేజీని మూసేస్తే జగన్మోహన్ రెడ్డి మిగతా కాలేజీలు అడ్జస్ట్ చేశాడు. మీ హయాంలో మూసేస్తే మిగతా కాలేజీలు అడ్జస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత ఉదాహరణ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆయన తెలుసునా? ఏమో ఈ ఊరికి తెలుగుదేశం అంటే తెలుగుదేశం పరిపాలనతో ధ్వంసం, తెలుగుదేశం చేస్తున్నదంతా ధ్వంస పరిపాలన. తెలుగుదేశం ప్రభుత్వంతో రాజ్యహింస మొదలుపెట్టినారు. రాష్ట్రంలో కొట్టని డబ్బులు తిన్నవాడు లేదు, ప్రతి ఒక్కరిని కొట్టుకుంటూ పోతున్నారు. అది మీరు చేస్తారు, మీరు అది గొప్ప అని చెప్తున్నాను. చిత్తూరు వాళ్ళు తిరుపతి నుంచి పట్టుకొచ్చారు బస్సులు, చిత్తూరులో ఉన్న ప్యాంటు బస్సులు పట్టచ్చు ఎందుకు రెండు విషయాలు చెప్తాను. నువ్వు ఈ జిల్లాకు రావయ్యా, ఈ జిల్లాలో చూడు తెలుస్తుంది. అంతేగాని నువ్వు చిత్తూరుని, నువ్వు తర్వాత విజయవాడని, తర్వాత గుంటూరుని వాడిని పట్టుకొచ్చి ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సూపర్ 6 అనేది అసలు అట్టర్ ఫ్లాప్ అనేది మీరు చెప్తున్నారు, అంటే వైసీపీ చెబుతోంది. అసలు ఏమాత్రం మొదలు కాకపోతే అట్టర్ ఫ్లాప్, కానీ చాలా వరకు దాంట్లో హామీలు కొంచెం ప్రజలకి చేరుతున్నాయి కదా. సరే, ఇంకా 1-2 ఏమైనా ఉంటే కూడా అవి కూడా ప్రారంభమవుతాయని చెప్తున్నారు. సో అవన్నీ దాదాపుగా ఫుల్ఫిల్ చేశాం, మెజారిటీగా ఫుల్ఫిల్ చేశామనేది వాళ్ళ ప్రభుత్వం చెప్తున్నాడు అనమాట. అసలు ఏ ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు, ఏ ఒక్కటి కూడా అసలు లబ్ధిదారులకు చేరలేదు అని చెప్పగలదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా చెప్పాలి. అచ్చెన్నాయుడు ఏమన్నాడు, అవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమలు ఎవరు పొందుతారు రాష్ట్రాన్ని? అచ్చెన్నాయుడు ఎవరు పొందుతారంటే ఈ రాష్ట్రాన్ని ఆయన కొనుక్కోండి సార్. చంద్రబాబు ఏం చెప్పి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏం చెప్పాడు, అవన్నీ అమలు చేయాలంటే డబ్బులు లేవు అని. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బడ్జెట్ అనేది 14 నుంచి 30th 14 నుంచి 31 మార్చి లోపల రావాలి బడ్జెట్. అంతేగాని మొత్తం వచ్చిన బడ్జెట్ అంతా మిగిలిపోతానా? అదేమైనా జరిగే పనైనా? 12 months బడ్జెటే 1/4 స్టార్ట్ అయింది, 31st ఎండ్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్? అంతా అట్లా పెట్టిపోతానా? అంటే ఎంప్లాయీ జీతాలు ఇవ్వదా? అంటే ప్రతి రూపాయి నీకోసం పెట్టిపోతానా? నువ్వు వస్తాను గవర్నమెంట్కి వస్తాడు, నేనంతా పంచుకొని పెట్టిపోతున్నా? అది జరిగే పనేనా? అదే బడ్జెట్ అండి, తెలిసిన బడ్జెట్ ఏం చేస్తారు బడ్జెట్ అంటే అట్లా మాట్లాడుతున్న బడ్జెట్ 1/4 నుంచి 30. సో గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అప్పులు చేసింది, అప్పుల రాష్ట్రంగా మార్చింది కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అనేక హామీలు అమలు చేస్తున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా దసరాకి 15,000 రూపాయలు అందించబోతున్నాం అంటూ కూడా ఒక ప్రకటన చేశారు ఇవాళ. ఇచ్చినప్పుడు 80 ఇంతకుముందు అప్పులు మాఫీ చేస్తాను 86,750 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానండి. అదొకటిగా 12,000 15,000 కోట్లు ఇచ్చి దిగుతున్నాం సార్. 87,653 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు సార్ చెప్పండి? మరి మీకు చేసింది మీరు చెప్పండి. ఏనండి బుద్ధి అన్ని పొద్దున లేచండి అబద్ధాలు ఇదే మీ పరిపాలన సార్. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తే ఒక 2 నిమిషాల్లో క్లారిటీ ఇస్తాను సార్. మాట్లాడండి. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి అన్న మాట్లాడాడు, నేనేం మాట్లాడలేదు. నేను మాట్లాడేటప్పుడు క్రాస్ చేయకుండా చూడండి. ఇప్పుడు సార్, ఒకటి సూపర్ 6 ఏది అమలు కాలేదన్నారు. పెన్షన్లు ఇచ్చింది వాస్తవం కాదా? అన్నదాత సుఖీభావ్ కింద
ఏదైతే 20,000 అనుకున్నామో మా వంతుగా 5,000 ప్రధానమంత్రి నుంచి వచ్చిన 2,000 7,000 రూపాయలు అకౌంట్ లో వేసింది వాస్తవం కాదా? తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చింది వాస్తవం కాదా? ఇవన్నీ జరిగినటువంటివే కదండి, ఇవన్నీ జరిగినటువంటివే. ఆర్టీసీ ప్రయాణం ఈ రోజు మహిళలందరూ పొందుతున్నారు. ఇక మేము ఇవ్వాల్సినది రెండే, ఆడబిడ్డ నిధి ఇవ్వాలి, తర్వాత యువగళం కింద నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ రెండు కూడా ఇచ్చి తీరుతాము. ఈ రెండు కూడా ఇచ్చి తీరుతాము. సూపర్ 6 ఈ రోజు 60-70% సక్సెస్ అయ్యింది అన్నటువంటిది మా సిద్ధాంతం. ఫ్లాప్ అన్నటువంటి దానికి అర్థమే లేదు. ఈ రోజు మేము చెప్తున్నాము, రైతుల గురించి మాట్లాడాల్సి వస్తే ఆ రోజు రైతు రుణాలు రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే 3 విడతల వరకు డబ్బులు ఇచ్చారు. దాదాపు 12,000 కోట్ల రూపాయలు చెల్లించాం. 4వ విడత 5వ విడత చెక్కులు ఇస్తే ఆ చెక్కులకు పేమెంట్ ఎందుకు చేయలేదు? సూటిగా నేను అడుగుతున్నా. అదేవిధంగా డాక్రా సంఘాలకి ఆ రోజు 12,500 లోన్ ఉంటే 21,000 వరకు డాక్రా సంఘాలకి ఇచ్చినటువంటి మాట వాస్తవం. 21,000 కోట్లు ఇచ్చాం. రైట్. మరి వైసీపీ ప్రభుత్వం ఏమి ఇచ్చిందో చెప్పాలి కదా. ఊరికే మాట్లాడితే ఎట్లా? చేశామని చెప్తున్నాము, ప్రజలు అంగీకరిస్తున్నారు. అందుకే మాకు ఈరోజు 93% ఓటు బ్యాంక్ వచ్చింది. 93% వచ్చిందండి. సో సంపద సృష్టిస్తామని చెప్పారు, కానీ సొంత సంపద పెంచుకుంటున్నారు. సొంత సంపద పెంచుకుంటున్నారు. దోచుకో, పంచుకో, తినుకో, ఇదే ఆ తీరులో ప్రభుత్వం ముందుకెళ్తోంది అనేది వైఎస్ జగన్ చేసినటువంటి ఆరోపణ. ఎస్, కంక్లూడింగ్ గోపాల్ రెడ్డి గారు వన్ వర్డ్ మాట్లాడదాం. మీరు కంక్లూడ్ చేయండి గోపాల్ రెడ్డి గారు. ఒకటి సార్, ఈ రోజు కుంటివాడు రోడ్లో ప్లానింగ్ చేస్తున్నాడు, కొన్ని నడుచుకొని పాకపోతున్నాడు. వానికి మెడికల్ సర్టిఫికేట్ కావాలంటే ఎవరిసారి చెప్తే మెడికల్ సర్టిఫికేట్ ఇప్పుడు చెప్పేసి అట్లే కాళ్ళు వల్ల వస్తాయా కొత్తగా? వాళ్ళు ఏం కొత్తగా రావు కదా. అట్లాంటి పెన్షన్స్ 1,00,000 మందికి ఎక్కుతారు. అనంతపురం జిల్లాలో కొద్ది వేల మందికి ఎక్కుతారు. అంటే మళ్ళీ కాళ్ళు మధ్యలో పుట్టుకొస్తాయా? ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచించాలి. రైట్. 4,000 కూడా పెన్షన్ ఇవ్వకుండా వాటిని కూడా ఎక్కుతారు. కాళ్ళు చేతులు లేని వాళ్ళు, మంటల్లో ఉన్న వాళ్ళు, మంచి కథలు లేని వాళ్ళు, వాళ్ళన్నీ పెన్షన్స్ అన్ని మొత్తం ఆపారేశారు. రమ్మని నేను చూపిస్తాను ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి. చివరిగా రామాంజలి గారు వన్ వర్డ్ మీరు కంక్లూడ్ చేయండి. రామాంజలి గారు వన్ వర్డ్ కంక్లూడ్. సార్ వన్ వర్డ్ ఒకటే, పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు అంటున్నారు సార్. వికలాంగుల పెన్షన్లు ఇవ్వడానికి రూల్ ఏంటంటే సదరంలో వాళ్ళు 40% పైగా ఉంటేనే పెన్షన్స్ వస్తాయి. ఇది వాస్తవం. డూప్లికేట్ తీసుకొని మోసపూరితంగా సర్టిఫికేట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి విషయం మీద సర్వే జరిగింది. అందులో ఒక 20,000 ఎంతమందో సర్వే చేసింది. అంతవరకు ఇప్పుడు అక్రమంగా పొందినటువంటి వాళ్ళని తీసేయాలా వద్దా? తీసేయాలి, ఖచ్చితంగా తీసేయాలి. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి. సార్, మా ప్రభుత్వం సంపద సృష్టించడం, సంపదను పంచడం, ప్రజల ఆస్తులు పెంచడమే, అంతే తప్ప మేము ప్రజల ఆస్తులు దోసుకోవడం దాచుకోవడం కాదు. ఇది మా సిద్ధాంతం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బి రామాంజలి గారు. థ్యాంక్ యూ సో మచ్ వెన్నపూస గోపాల్ రెడ్డి గారు. సో కూటమి ప్రభుత్వం చెబుతోంది సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, ఇంకొక 2 మాత్రమే మిగిలి ఉన్నాయి, ఆ 2 హామీలు కూడా త్వరగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్తుండగా కేవలం సంపదను దోచుకోవడమే, దాచుకో తినుకో, ఇదే పద్ధతిలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు వైసీపీ చాలా తీవ్రంగా ఆరోపిస్తుంది. వాళ్ళ పెట్టినటువంటి సభ సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్ అంటూ వైసీపీ చెప్తోంది.